సిద్ధవటం మండలం మాధవరం గ్రామానికి చెందిన మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ మానవత్వం చాటుకుంది. ఒంటిమిట్ట గ్రామంలోని కల్లా వీధిలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వైద్యం చేపించుకునే స్తోమత లేక కుటుంబ పోషణ కూడా భారమై జీవిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన యజమాని శివకృష్ణ మంచానికే పరిమితమై దిక్కుతోచని స్థితిలో ఉండగా భార్య శిరీష తన భర్తను కాపాడాలని మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థను ఆశ్రయించగా వారు మానవత్వంతో స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి సంస్థ సభ్యుల దాతల మిత్రుల సహకారంతో 24,500 రూపాయల విరాళాలు సేకరించి అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం 17,000 రూపాయలు నగదును 7,500 రూపాయల విలువ గల బియ్యం, నిత్యావసర వస్తువులు, పండ్లు, బిస్కెట్లు లాంటి తినుబండారాలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. సందర్భంగా సంస్థ చైర్మన్ అవ్వారు రవిశంకర్ మాట్లాడుతూ వ్యాధితో ఇబ్బందులు పడుతున్న వీరికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా ఎవరైనా దాతలు మానవత్వంతో ముందుకొచ్చి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న శివకృష్ణ వైద్యానికి కుటుంబ పోషణకు సహకరించి వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ అవ్వారు రవిశంకర్, పుత్త శ్రీనివాసులు, ఉప్పల రామకృష్ణ, పుత్త రవీందర్, సామల చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. అంటే అప్పుడు ఈ ట్రీట్మెంట్ చేసిండే అది అవసరం అవుతుంది కదా, లేదా అది చేసిండే ఈ ట్రీట్మెంట్ అవసరం లేదు కదా? అది వాడే పడితే ఇవి కూడా వాడచ్చు, లేదు పక్కన పెట్టి సరిపోవాలి. అప్ డౌన్ వచ్చింది.